తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే అమల్లోకి వస్తుంది. దీన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురావాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు అయితే ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వులు తొలికపై అయితే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశం నిర్వహించింది. ఆదివారం హైదరాబాద్లోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘ సమావేశమైంది. అయితే మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ షమీ అఖ్తర్, ఎస్సీ వర్గీకరణ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ క్షితిజ, న్యాయశాఖ తిరుపతి అయితే పాల్గొన్నారు. రాష్ట్రంలోని 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పెంచే విషయం పరిశీలిస్తామని ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగానైతే 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తెలంగాణ ఎస్సీ జనాభా 17.5% పెరిగింది. జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అయితే తెలపడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫార్సు ఇప్పటికే ప్రభుత్వాన్ని తిరస్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు. వర్గీకరణ జస్టిస్ షమీ అఖ్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను అయితే ప్రభుత్వానికి అందింది. ఇందులో 59 కులాల పైన వివరణాత్మక చర్చలు అయితే పొందుపరచడం జరిగింది. 2024 నవంబర్ 11 బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ 80 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి బహిరంగ విచారణ పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన దాదాపు 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయం ఆఫ్లైన్ ఆన్లైన్ వచ్చిన 8681 వినతులను అయితే పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలు, గ్రూప్ 1 మధ్యస్థ లబ్ధి పొందిన కులాలు, గ్రూప్ 2 మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో అయితే చర్చ జరిగింది. అయితే ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్లో ఉన్న డిమాండ్ అయితే నెరవేర్చింది. గతంలో అనేక సమస్యలు ఎస్సీ వర్గీకరణ మద్దతుగా తీర్మానం ఆమోదించి చట్టపరమైన మద్దతు అమలు చేయలేదు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయితే అమలు కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే ఇచ్చారు. మార్చి 18 ఈ బిల్లును శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా జరిగింది. ఇటీవల గవర్నర్ బిల్లుకు ఆమోదం కూడా తెలిపామని చెప్పారు. వర్గీకరణ ఉత్తర్వులు విధి విధానాలు సోమవారం అయితే ఈ రోజు నుంచి జారీ చేయనున్నట్లయితే జీవో మొదటి కాపీ అయితే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. జస్టిస్ షమీ అఖ్తర్ కమిషనర్ సిఫార్సు ఆధారంగా మార్గదర్శకాల కమిటీ సమీక్షించి జీవో జారీ చేయాలని అమలు తెలిపింది. గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్టోబర్లో ప్రభుత్వం జస్టిస్ షమీ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక సహాయ, రాజకీయ భాగస్వామ్యంపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించి ప్రాథమిక నివేదిక అనంతరం కొన్ని సంఘాలు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించు కమిషనర్ పదవి కాలాన్ని మరో 2 రోజులు పొడిగించి ప్రభుత్వం అయితే ఈ వ్యవధి తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు అన్ని కులాల వరకు అయితే లాభం చేకూర్చే అవకాశం ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మందకృష్ణ మాదిగ పోరాటానికి అయితే దీంతో అయితే ఉపశమనం లభించిందని అయితే ఇటు ఎస్సీ కులాలు కావచ్చు, ఇతర కులాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే విధంగా ఇది 2026 జనాభా లెక్కల ప్రతిపాదిక ఇదైతే అమల్లోకి రానుంది. వారికి వర్తించే రిజర్వేషన్ కూడా అప్పటి నుండి వర్తిస్తుంది. ఇప్పటికైతే 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికన అయితే లెక్క కట్టడం కూడా జరిగింది. 56 ఉపకులాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే ఎస్సీ వర్గీకరణ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఊరు పట్టణ గ్రామాల్లో అయితే ఎస్సీ వర్గానికి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే పండుగ చేసుకున్నట్లయితే చెప్తున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా ఉన్న ఈ పెండింగ్ అయితే ఏక సభ్య కమిటీతో అయితే దీన్ని తీరిందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు అనంతరం ఇచ్చిన తీర్పు ఆధారంగా అన్ని వర్గాల వారితో చర్చించి పూర్తిగా నివేదిక తీసుకుని అయితే ఈ బిల్లుని ఈ రోజు నుంచి అమలు పెడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందంటే హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు సామాజిక వర్గం.